हरिः ओं श्रीगुरुभ्यो नमः। కామింపకయును సర్వము కామించియునైన ముక్తి కామించి తగన్ లోమించి పరమ పురుషుని నేమించి భజించు తత్వనిపుణుండధీప. వాసుదేవ వార్తలాలింపుచు కాలము ఏ పుణ్యుండు గడుపుచుండు అతని ఆయువు తక్క అన్యుల ఆయువు. ఉదయాస్తమయముల ఉగ్రకరుడు వంచించి కొనిపోవువాడు అది ఎరుగక జీవింతు పెక్కేండ్లు సిద్ధమనుచు అంగనా పుత్ర గేహారామ విత్తాది సంసార హేతుక సంగ సుఖము తగిలి వర్తింప కాలము తరియరింగి దండధరు కింకరులు వచ్చి తాడనములు చేసి కొనిపోవ పుణ్యంబు చేయనైతి పాపరతి నైతినని బిట్టు పలవరించు. అలరు జొంపములతో అభ్రంకషంబులై బ్రతుక వేవనముల పాదపములు ఖాదనమేహనాకాంక్షల పశువులు జీవింపవే గ్రామసీమలందు. నియతిమై ఉచ్ఛ్వాస నిశ్వాస పవనముల్ ప్రాపింపవే చర్మభస్త్రికలును. గ్రామ సుకర సునక శ్రేణులింటింట దిరుగవే దుర్యోగదీన వృత్తి. ఉష్ట్రకరములు మొయవే ఉరుభరములు పుండరీకాక్షుని ఎరుగని పురుష పశువులు అడవులందు నివాసములందు ప్రాణ విషయ భరిత వృత్తితో నుంట విఫలమధిప. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేష. చక్రిపద్యంబులు చదువని జివ్వలు కప్పల జివ్వలు కౌరవేంద్ర. శ్రీమనోనాథు వీక్షింపని కన్నులు కేకి పింఛాక్షులు కీర్తిదయిత. కమలాక్షు పూజకు కాని హస్తంబు శవము హస్తంబులు సత్యవచన. హరి పద తులసీ దళ ఆమోదరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర. గరుడ గమను భజన గతి లేని పదములు పాదపముల పాదపటలమనఘ. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. నారద మహర్షి ప్రాచీన బర్హికి ఆ కథలో ఉండేటువంటి ఆ సాంకేతిక సంబంధమైనటువంటి సింబాలిక్గా చెప్పినటువంటి నవద్వారతో కూడుకున్న పురం గురించి చెప్తూ ఆయన ఏమన్నాడు అంటే, ఈ నోరు అనేటువంటి ఆ ముఖం ఆ ద్వారం ద్వారా జీవుడు బయటికి వెళ్తూ రెండు పనులు చేస్తూ ఉంటాడయ్యా. ఒకడు విపణుడు, వాగీంద్రియము అనేటువంటి అంటే ఆ నోటి యొక్క లక్షణం ఏంటంటే రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి వాక్కులు మాట్లాడడానికి, చెవు మాట్లాడదు, కన్ను మాట్లాడదు, కాలు చేతులు ఇవేం మాట్లాడేటువంటి వాగీంద్రియం యొక్క కంఠం లేకపోతే ఆ నోరు. అదేవిధంగా రసనేంద్రియము అంటే దాంట్లో ఉండేటువంటి ఆ రసజ్ఞతని అంటే రుచులను తెలుసుకునేటువంటి ఈ రెండు కూడా మిత్రులు. దాని ద్వారా జీవుడు మాటలు, ఆ మాటల్లో ఉండేటువంటి విశేషాలని, ఆ మాటల్లో ఉండేటువంటి అర్థాలని, అపార్థాలని, సంతోషాలని, సుఖాలని, పొగట్టల్ని, అవమానాలని తన నోటి ద్వారా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా తిండి తిప్పలు వీటి ద్వారా తింటూ ఉంటాడు. ఈ విధంగా చేస్తూ ఉంటాడయ్యా. ఈ పరోక్ష కథనంలో అపణో వ్యవహారోత్ర చిత్రమంధో బహూదనం పితృహుర్దక్షిణ కర్ణ ఉత్తరో దేవహూ స్మృత అని చెప్పి ఈ పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా చెప్పబడినటువంటి ఈ కథలో ప్రాచీన బర్హి వాగింద్రియం ఉందే అంటే మాటలు మాట్లాడేటువంటి ఈ జడ పదార్థంతో కూడుకున్నటువంటి ఈ వాక్ ఈ నోరు అనేటువంటి ఇంద్రియం యొక్క వ్యాపారం. దీని వ్యాపారం ఏంటి? వాట్ ఏ నోరు విల్ డూ ఆల్వేజ్. వాట్ ఈస్ ది బిజినెస్ ఆఫ్ నోరు అంటే మాట్లాడడం, సంభాషణ. ఆ సంభాషణ
అనేటువంటి ఆ సంభాషణ చేయుట అనేటువంటి ఆ ప్రాసెస్ పేరే ఆపణుడు అనేటువంటి మిత్రుడు. ఆపణుడు అంటే ఏమిటంటే సంభాషణ చేయడము, శబ్దములను జనరేట్ చేయడము. అదేవిధంగా మామూలుగా పిట్టలు ఉన్నాయనుకోండి, సింహాలు, పుల్లు, నేడుగులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి ముఖంతో అంటే వాటి నోటితో శబ్దాలు చేస్తూ ఉంటాయిగా. ఆ శబ్దాలు చేసేటువంటి ఆ మెకానిజం పేరు ఆపణుడు. తర్వాత రకరకాలైనటువంటి ఆహారం, బహూదన దేశము అంటే ఏమిటి, రకరకాలైనటువంటి ఆహారాలు ఉంటాయిగా. ఇప్పుడు ఏదో మనకి హోటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ అన్నీ కూడా బఫెట్ అనేటువంటి దాంట్లో పెడుతుంటారు. ఇప్పుడు ఆ పెట్టినటువంటి ఆ బఫేతో పెట్టినటువంటి ఆ టేబుల్ నిండా పెట్టినటువంటి ఆ పదార్థాల యొక్క స్పేస్ అంతటిని కూడా బహూదన దేశం. ఉదనము అంటే ఆహారం అన్నమాట. బహు అంటే ఎన్నో రకాలైనటువంటి ఆహారాల మీద వెళ్ళిపడేటువంటి జీవుడు ఆ పదార్థాలలో ఉండేటువంటి రుచులని తాను తెలుసుకుంటూ ఉంటాడు. కాబట్టి జీవుడు హోటల్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్ మీద పడతాడు కానీ గుళ్ళో దేవుడి గురించి ఆలోచించాడుగా. అక్కడ ఉండేటువంటి మిగతా సుందరమైనటువంటి దృశ్యాల గురించి చూడగా వాడి దృష్టి అంతా కూడా ఆ పదార్థాల యొక్క సమ్మేళనం అదంతా కూడా బహూదన దేశము అంటారు. అక్కడ పనిచేస్తూ ఉంటాడయ్యా. తరువాత దక్షిణ కర్ణ, ఎడమ చెవి ఉందే పితృహు అనేటువంటిది. ఈ ఎడమ చెవికి ఏం పేరు పెట్టారంటే పితృహు అని. అది ద్వారం. తర్వాత కుడి చెవికి దేవహు అనేటువంటి ద్వారం. వీటికి ఆ పేర్లు పెట్టారు. ఈ పేర్లు ఈ విధంగా ఉంటుందయ్యా. దక్షిణ కర్ణ, ఉత్తరో దేవహు స్మృత అంటే చెప్పబడింది. ఇలా పిలుస్తారు. కుడి చెవినేమో దేవహు అంటారు, ఎడం చెవిను పితృహు అంటారు అని చెప్పిన తర్వాత అవి ఎందుకు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తూ నారద మహర్షి ప్రవృత్తంచ నివృత్తంచ శాస్త్రం పంచాల సంహితం పితృయానం దేవయానం శ్రోత్రాచ్యుతధర్వాద్వ్రజేతి. మానవుడు ఏం చేస్తుంటే కర్మకాండ కోసం చేసేటువంటి వేదాన్ని వింటాడు కదా. మామూలుగా చెవుల ద్వారా ఏమిటంటే వేదం వింటూ ఉంటాం. కాబట్టి వేదంలో ఏం చెప్పి కర్మకాండ చెప్పారు, జ్ఞానకాండ చెప్పారు, రకరకాలైనటువంటి విధానాలు శృతుల రూపంలో. శృతి అంటే వినిపించేటువంటి శబ్ద మంత్రస్వరూపాలను వినేటువంటి కోసం అని చెప్పి చెవులు తయారు చేశారు. అంటే పనికి రానటువంటి మాటలు కాకుండా భగవంతుడి చేత చెప్పబడినటువంటి భగవత్ సంబంధమైనటువంటి స్థుతులను, భగవత్ సంబంధమైనటువంటి శబ్దాలను, ప్రకృతిలో భగవంతుడు అనేక రకాలైనటువంటి నాదాలతో, రౌపాలతో వాటి యొక్క శబ్దాన్ని తాను వినిపించడం కోసం, ఆ వినిపించేటువంటి శబ్దాలు మన చెవిలోకి వెళుతున్నప్పుడు ఇవన్నీ కూడా భగవంతుడు శబ్ద బ్రహ్మస్వరూపం కింద ఉన్నాడు అనేటువంటి భావన కలిగించడం కోసం అని చెప్పి 2 చెవులు ఇచ్చాడు. వేదం విని ఏం చేస్తూ ఉంటారంటే ఆ వేదంలో చెప్పినటువంటివి, ఆ వేదంలో వినే కర్మల్ని ఏం చేస్తూ ఉంటారంటే అనుష్ఠిస్తూ ఉంటాడు. అనుష్ఠిస్తూ ఉండేటువంటి ఈ సందర్భంలో ఈ జీవుడు ఇలా కర్మలు అనుభవిస్తుంటే అంటే విని ఆయా కర్మలను చేస్తూ ఉంటాడు. అప్పుడు మరణించాడు అనుకున్న ఆ వ్యక్తి మరణించిన తర్వాత అప్పుడు ఆ జీవుడు ఉన్నాడే లోపల, వాడు ఏం చేస్తాడంటే పితృయాన మార్గంలో వెళ్తాడు. అంటే 2 మార్గాలు ఉంటాయి, దేవయాన మార్గం, పితృయాన మార్గం అంటూ ఉంటారు. ఆ పితృయానము అనేటువంటి మార్గంలో ఈ జీవుడు వెళ్తూ ఉంటాడు. ఈ కర్మకాండ అంతా కూడా అంటే ఏమిటి, దక్షిణ ఎడమవైపు ఉండేటువంటి చెవి 2 చెవులతోనూ వింటాడు. కానీ పితృయానానికి సంబంధించినటువంటి కర్మకాండల యొక్క ఆ శబ్దములు మొత్తం అన్ని రకాలైనటువంటి శబ్దాల్లో ఉంటే ఆ 2 శబ్దాలు ఇలా విడిపోయి అనుష్ఠానపూర్వకమైనటువంటి పితృయాన మార్గంలోకి సంబంధించినటువంటి కర్మకాండకి సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా మ్యాక్సిమం ఎడమ చెవి ద్వారా వెళుతూ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక శబ్దం వినిపించింది అనుకోండి, ఓ శబ్దం వింటాం అనుకోండి, వినేటప్పటికి మనకి ఏమవుతుంది, శబ్దం 2 చెవుల్లోకి సమానంగా సేమ్ ఫ్రీక్వెన్సీస్, సేమ్ అమౌంట్, సేమ్ క్వాంటమ్ ఆఫ్ శబ్దాలు 2 చెవుల్లోకి ఒకేలాగా వెళ్తాయా? వెళ్ళవు.
ఒక చెవికి కొంత శక్తి ఉంటుంది, ఒక చెవికి కొన్ని రకాలైనటువంటి శబ్దాలని గ్రహించగలదు. రెండవ చెవి ఆ శబ్దాలలో కొన్ని శబ్దాలను మాత్రమే చెవి పట్టుకుంటుంది. కానీ అంటే ఏమిటన్నమాట, మనకి బయట నుంచి వస్తున్నటువంటి శబ్దాలు అనేక ఫ్రీక్వెన్సీస్తో కూడుకుని ఉంటాయి. అలా అనేక రకాలైనటువంటి ఫ్రీక్వెన్సీస్తో కూడుకున్నటువంటి శబ్దాలలో కొన్ని ఫ్రీక్వెన్సీస్ని ఎడమ చెవి, కొన్ని ఫ్రీక్వెన్సీస్ని కుడి చెవి తీసుకుంటూ ఉంటాయి. అది మనకి అవగతం కాదు. అది మనం ఏమంటే రెండు చెవులతోనూ వింటున్నాము అనుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మనం ఏదైనా ఒక శబ్దం వినిపిస్తున్నాడో చెవి మూసేసుకోండి, అప్పుడు ఒక చెవి వింటుంది, కానీ రెండు చెవులతోనూ విన్నటువంటి ఆ ఫీలింగ్ మనకి రాకుండా ఉంటుంది. అందువల్ల దీని మీద మహర్షులు వాళ్ళు ఏం చేశారు అంటే, ఎడమ చెవి ద్వారా వినిపించబడినటువంటి వేదంలో చెప్పినటువంటి కర్మకాండల యొక్క ఆ మంత్రాల యొక్క శ్రవణం వల్ల మరణించినటువంటి జీవుడు పితృయాన మార్గంలో వెళ్తాడయ్యా. దానినే ఏమన్నారంటే పంచాల సంహితం, అంటే దక్షిణ పంచాలము అంటే ఏమిటి, ఎడమ చేత్తో విన్నటువంటి శబ్దాలను పట్టుకునేటువంటి ఆ శబ్ద పరంపరల్ని దక్షిణ పంచాల దేశము అంటారు. అదే కుడి చెవితో విన్నప్పుడు ఆ శబ్దాలు కుడి చెవిలో నుంచి లోపలికి వెళుతూ ఉండేటప్పుడు ఆ శబ్దాలుని ఉత్తర పంచాలము అనేటువంటి రెండు పేర్లతో పెడుతుంటారు. ఇవి రెండు వినడానికి సహాయం చేసేటువంటి మిత్రుడు ఎవరు జీవుడికంటే శృతధరుడనేటువంటి వాడు. శ్రోత్రాత్, ఆ శృతధరుడు అనేటువంటి మిత్రుడు ఏం చేస్తూ ఉంటాడంటే అక్కడ నిలబడి ఈ శబ్దాలన్నింటినీ కుడి ఎడమ చెవుల్లోకి వినిపించేటట్టు ఈ వాగింద్రియంలోకి వాటిని పుష్ చేస్తూ ఉంటాడు. జీవుడిలోనే ఉంటాడు ఈ శృతధరుడు అనేటువంటి వాడు. అంటే జీవుడికి ఆ కెపాసిటీ ఉంది. ఆ జ్ఞానానికి వినుట అనేటువంటిది ఉంది, రూపమును చూచుట అనేటువంటి శక్తి ఉంది. ఆ జీవుడికి మాటలాడుట అనేటువంటి శక్తి ఉంది. ఆ జీవుడికి రుచులు తెలుసుకునేటువంటి శక్తి ఉంది. అంటే ఆ జీవుడు ఏ కాంపోజిట్, అంటే మిక్సర్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్, ఆల్ దీస్ శక్తులతో కూడుకున్నటువంటి వాడు జీవుడు. ఆ జీవుడు ఆ పనులు చేయడానికి ఆ శక్తుల్ని సహాయం తీసుకుంటూ ఉంటాడు. అలాగే చెవులు అనేటువంటి ద్వారంలో నుంచి ఈయన వినుట అనేటువంటి చేస్తున్నప్పుడు శృతిధరుడు, అంటే శృతి అంటే శబ్దమును ధరించేటువంటి లక్షణము కలిగినటువంటి, అది వినిపించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు శృతిధరుడు అంటారు. పితృయాన మార్గంలోనూ దేవయాన మార్గంలోకి వెళుతూ ఉంటాడు. అంటే ఏమిటన్నమాట, కొన్ని పనులు చేస్తూ ఉండేటప్పుడు పితృయాన మార్గంలోకి వెళ్ళేటట్టు శబ్దాలు ఉంటాయి, కొన్ని మంటూ ఉండేటప్పుడు దేవయాన మార్గంలో వెళ్ళేటువంటి శబ్దాలు ఉంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలుగా ఒక మామూలుగా చెప్పాలనుకోండి, ఏదైనా ఒక మాట వింటున్నాం అనుకోండి, ఏదైనా ఒక శబ్దమో లేకపోతే ఒక పాటో ఏదో వింటున్నాం అనుకోండి, ఏదో మంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఏదో భజగోవిందం భజగోవిందం అని మాట వింటున్నాం అనుకోండి. ఇలా వింటూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఏం చేస్తుంది అంటే, మనం శ్రద్ధగా శృతిధరుడు వల్ల శబ్దమును ధరించి వినిపించేటువంటి ఆ జీవుడి యొక్క ప్రజ్ఞ వల్ల అప్పుడు మనం అది వింటూ ఉన్నప్పుడు చేతులెత్తి నమస్కారం పెట్టుకొని భజగోవిందం భజగోవిందం అన్నాడు కాబట్టి గోవిందుడిని తీసుకుని ఆయన యొక్క పాదాలు సేవ చేస్తూ చెయ్యాలి అనేటువంటి ఒకానొక మార్గాన్ని, ఒకానొక ఐడియాని కలిగించేటువంటిది దేనివల్ల వచ్చింది, వినుట అనేటువంటి దానివల్ల వచ్చింది. అటువంటి వెనికిడే కుడి చెవి ద్వారా లోపలికి వస్తూ మనం అటువైపుకు ప్రయాణం చేసేటువంటి దానిని దేవయాన మార్గము అంటారు. అదేవిధంగా ఎవరో మామూలుగా ఏమండి ఫలానా వాళ్ళు పోయారండి, అదండి ఇదండి అని ఏదైనా చెప్పారనుకోండి, అప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళని పరామర్శించాలి, అవి చేయాలి ఇవి చేయాలి అనేటువంటి పితృయాన మార్గం. అంటే ఊరికనే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, సో దట్ మనకి ఆ క్లారిటీ వస్తుంది. ఆ విధంగా ఈ కుడి చెవిని ఎడమ చెవినేమో దక్షిణ పంచాలము అంటారు, కుడి చెవి వెళ్ళేటువంటి మార్గాన్నేమో ఉత్తర పంచాల మార్గము లేకపోతే దేవయాన మార్గము అంటారు.
ఈ విధంగా సహకరించేటువంటి ఆ వాగింద్రియం యొక్క శక్తినే ఆ చెవినే వినేటువంటి చెవినే శృతధరుడు అంటారు. అంటే ఏమిటనమాట, ఆ జీవుడున్నాడే ఆ జీవుడికి ఆ జీవుణ్ణి ఆ లోపల ఉండేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి జీవుణ్ణి మనం ఒక మనిషి కింద భావం చేసాం. ఆ వెలుగుని ఆ జ్ఞానాన్ని ఒక మనిషి కింద జ్ఞానం చేసాం అనుకోండి. అప్పుడు ఆ జీవుడికి శృతధరుడు అనేటువంటి చెవి, అదే రసజ్ఞుడు అనేటువంటి చెవి, నోరు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఆ జీవుడి యొక్క ఆ శరీరంలో ఉండేటువంటి ఆ శక్తులే మనిషి యొక్క శరీరంలోకి, ప్రాణుల యొక్క శరీరంలోకి ఆ శక్తులే వచ్చి ఆయా పనులు చేస్తూ ఉంటాయ్యా అని చెప్పిన తర్వాత ఇక కింద ఉండేటువంటి పశ్చిమ ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి ఆసురీమ్రాఢం అర్వాగ్ధార్వ్యావాయ్ ఆసురీమ్రేఢమర్వాగ్వార్వవాయో గ్రామీణాం రతి ఉపస్థో దుర్మదః ప్రోక్తో నిరుతిర్గుద ఉచ్యతే. క్రింద ఉండేటువంటి జననావయవాలు ఉన్నాయే ఆసురి అంటే ఏమిటి, మానవుడి యొక్క పురుషాంగం కానీ స్త్రీ యొక్క జననాంగం కానీ వీటిల్లో భోగలంపటత్వం అనేటువంటి ద్వారం ఉంటుంది. అంటే ఏమిటి, భోగించాలి అంటే అనుభవించాలి, ప్రతిక్రియ జరపాలి అనేటువంటి కామవాంఛలను చేసి దాని ద్వారా భోగం అనుభవించాలి అని జీవుడికి అనిపించినప్పుడు ఈ ద్వారాల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాడయ్యా. యువతీ సంగమం, తర్వాత విషయలాలస ప్రియమైనటువంటి దాన్ని గ్రామీణామృతి అంటారు. అంటే ఏమిటి, యువతులతో సంభోగం చెందాలని, యువతులు పురుషులతో సంభోగం చెందాలి అనేటువంటి కోరిక అటు ఆడ శరీరాలకి మృగ శరీరాలకి కాదు, ఆ శరీరంలో ఉండేటువంటి జీవుడికి సుఖానుభూతి కావాలి అని కోరుకున్నప్పుడు అప్పుడు ఈ అవయవాల ద్వారా ఆ సుఖాలని గ్రామీణామృతి అంటారు. అంటే ఏమిటి, గ్రామ్యక సుఖాలు అంటారు. అటువంటి సుఖాలను వ్యవాయ అంటే యువతీ సంగమం కానీ యువ సంగమం కానీ ఏ సంగమం, ఆ ద్వితీయ పురుషుల యొక్క సంగమం. అదేవిధంగా జంతువులు కూడా పురుష స్త్రీ దేహాలతో ఉండేటువంటి దేహాల యొక్క ఆ సంగమం దేని ద్వారా, ఉపస్థ జననేంద్రియం ద్వారా జరుగుతుంది. అప్పుడు సహాయం చేసేటువంటి మిత్రుడు ఎవరంటే దుర్మదుడు అని పేరు. మదం, దుర్మదం అంటే ఏంటంటే మదం అన్నమాట. ఆ కోరికలు అవి పెంచినప్పుడు ఏమైపోతుంది, ఒక రకమైనటువంటి మదావేశం కలుగుతుంది, ఒక రకమైనటువంటి ఆవేశం, ఒక రకమైనటువంటి మదం, ఒక రకమైనటువంటి మత్తు లాంటి ఒకానొక స్థితి కలిగించేటువంటి ఆ జీవుడి యొక్క ఆ స్వరూపాన్ని, ఆ శక్తిని దుర్మదుడు అని ప్రోక్త చెప్పబడిందయ్యా. సరే, అదేవిధంగా పోయిన ఆహారాలు తిన్న తర్వాత సమస్తమైనటువంటి ప్రాణులు కూడా అంటే అరిగిపోయినటువంటి అన్నం తర్వాత విసర్జన చేసేటువంటి మలమూత్రాదులన్నింటినీ కూడా చేసేటువంటి ఆ ద్వారాన్ని మామూలుగా గుదహ అంటారు. అదే దానికి సహకరించేటువంటి ఆ మిత్రుడి పేరు నిరుతి అంటారయ్యా. కాబట్టి ఈ విధంగా ఈ 9 ద్వారాలకి సంబంధించినటువంటి విశేషాలు ఉన్నాయి. ఇందులో వైశసం నరకం ప్రాయుర్లుబ్ధకోంధౌ తు మే శృణు హస్తపాదౌ పుమాంస్తాభ్యాం యుక్తో యాతి కరోతి చ. వీళ్ళు ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉంటారు అంటే వైశస ఈ జననేంద్రియాలు కానివ్వండి, ఈ కర్మేంద్రియాలు, ఈ ఉపస్థు లేకపోతే ఈ నిరుతిగా ఉండేటువంటి ఇవి ఎక్కడ ప్రయాణం, వీటి దేశాలు ఏమిటంటే నరకం అన్నమాట. అంటే మామూలుగా నరకప్రాయమైనటువంటి ఆ నరకాన్ని గుర్తు చేసేటువంటి ఒకానొక ప్రాంతంలో ఇవి తిరుగుతూ ఉంటాయి. అంటే ఏమిటంటే బహూదన దేశం అన్నారు. అంటే ఏమిటి, అనేక రకాలైనటువంటి ఆహారాలు ఉండేటువంటి స్పేస్నేమో బహూదన దేశం, అక్కడేమో రసజ్ఞుడు జీవుడు అక్కడికి తిరుగుతూ ఉంటాడు. విభ్రాజితం అనేటువంటి దేశంలో రకరకాలైనటువంటి రూపాలను కల్పించేటువంటి దేశం, ఆ స్పేస్లో కళ్ళ ద్వారా తిరుగుతుంటాడని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఈ జననేంద్రియం దీనితో ఉండేటువంటి ఆ దేశాన్ని వైశసం అంటారు. పాయు లుబ్ధక, విసర్జనేంద్రియానికి లుబ్ధకుడు అనేటువంటి మిత్రుడు ఒకడు ఉన్నాడు.
అదేవిధంగా ఇద్దరు ఇంకా కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, ఇద్దరు ఉన్నారు కదా అంధులు. వాళ్ళు ఏమిటంటే హస్తపాదౌ, ఇద్దరు అంధులు అంటే కాళ్ళకి చేతులకి కళ్ళు ఉండవు, దానికి జ్ఞానం ఉండదు, ఏమీ ఉండదు. వాటికి జ్ఞానం లేకుండా ఉండి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళిద్దరూ పనులు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే ఆ అంధులిద్దరూ ఎవరు అంటే వాళ్ళు చేతులు కాళ్ళే. కాబట్టి మానవుడు చేతులతో పని చేస్తూ ఉంటాడు, కాళ్ళతో నడుస్తూ ఉంటాడు. నడుస్తూ ఉన్నప్పటికీ ఈ కాలికి తను ఎక్కడ నడుస్తున్నాడో ఏమిటో తనకి తెలియదు. అది మామూలు వెళ్ళిపోతుంటాడు, వెళ్ళిపోతే ఏ ముల్లో గుచ్చుకుంది అనుకోండి, అమ్మో అంటాడు. వాడికి కంటికి కాలికి కానీ కళ్ళు ఉన్నట్టయితే వాడు ముళ్ళు తప్పించుకోడు, మన కళ్ళు వాడక్కర్లేదు. కాళ్ళకే కళ్ళు ఉంటే ముళ్ళుని తప్పించుకుంటాడు, దీంట్లో వెళ్ళిపోతూ ఉంటాడు, ఏదో రకరకాలుగా చేస్తూ ఉంటాడు. కానీ వాడు అంధుడు. అదేవిధంగా చేతులకి, ఆ చేతులకు కూడా అంధత్వం ఉంటుంది. అవి ఏమిటి ఏం చేస్తున్నాయో తెలియదు. ఏదో వీడు తెలియకుండా వెళ్ళే నిప్పులో చేపెట్టాం అనుకోండి, వెంటనే కాలుతుంది. అది ఒకవేళ చేతికే కానీ కళ్ళు ఉంటే అది నిప్పు అన్న సంగతి ఇది గ్రహించేస్తుందిగా, గ్రహించదన్నమాట. కాబట్టి బట్ ఈ రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి అవయవాల చేత ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ నవద్వార పురంలోనే ఉన్నాయి. ఈ దేహం అనేటువంటి పురంలోనే ఇవన్నీ ఉన్నాయ్యా. తర్వాత ఇక అంతఃపురం అని చెప్పాం కదా, అంతఃపురంలో ఒక మిత్రుడు ఉంటాడు. ఆ మిత్రుడు అంతఃపురంలో అవన్నీ కబుర్లు చెప్పడానికి వాటికి ఇవన్నీ చేస్తూ ఉంటాడని చెప్పామే. ఇప్పుడు ఆ అంతఃపురం అంటే ఏమిటో చెప్తూ, అంతఃపురంచ హృదయం, హృదయమే అంతఃపురం. తర్వాత మనః విశూచి, అక్కడ అంతఃపురంలో విశూచీనుడు అనేటువంటి ఒక మిత్రుడు ఉన్నాడు కదా. ఆ విశూచీనుడు ఏం చేస్తాడు అంటే పురంజనుని, జీవుణ్ణి హృదయం అనేటువంటి అంతఃపురంలో తీసుకెళ్ళి, ఇదిగోనయ్యా ఇక్కడ మీ భార్య ఉంది, మీ పిల్లలు ఉన్నారు, ఇక్కడేమో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, నీకు కావలసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి అక్కడ ఈ పురంజనుని అంతఃపురంలోకి లాక్కొచ్చేటువంటి మిత్రుడు ఉన్నాడే, వాడి పేరు విశూచీనుడు. ఎవడా విశూచీనుడు అంటే మనః విశూచి, ఈ మనసే విశీచూనుడు అనమాట. అంటే ఏమిటి? మనస్సు హృదయము రెండు ఉన్నాయి. హృదయంలో ప్రేమ ఉంటుంది, హృదయంలో మమకారం ఉంటుంది, హృదయంలో అనురాగం ఉంటుంది, హృదయంలో కళలు ఉంటాయి, హృదయంలో ఒక ఆర్ద్రత ఉంటుంది. అదేవిధంగా హృదయంలో కొన్ని రకాలైనటువంటి ద్వేషాలు ఇవి కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు, మనని ప్రేమించేటువంటి వాళ్ళు, మన కోసం ఉండేటువంటి వాళ్ళు, భార్యలు కానీ, పిల్లలు కానీ, మనవలు కానీ, లేకపోతే వస్తువులు కానీ, వీటిలన్నిటి ఉండేటువంటి స్థానం హృదయం. ఆ హృదయంలోకి తీసుకెళ్ళేటువంటిది ఏమిటంటే మనసు. ఇగో ఆ మనిషి వచ్చాడు కాబట్టి ఆ మనిషి అంటే నీకు చాలా ఇష్టము అని చెప్పి మనసు చెప్తే అప్పుడు హృదయంలో ఉండేటువంటి ఆ మమకారము, ఆ అనురాగం, ఆ ప్రేమ పెళ్ళుబికి జరుగుతూ ఉంటుంది. అది అంతఃపురం. అంతఃపురంచ హృదయం, హృదయం అంతఃపురమయ్యా. విశూచిర్మన ఉచ్యతే, విశూచి అంటే ఆ మిత్రుడు ఉన్నాడే విశూచీనుడు అనేటువంటి మిత్రుడేమో మనసయ్యా. అందువల్ల ఏం చేస్తూ ఉంటాడు? తత్ర ఆ హృదయంలో తద్గుణై మోహం ప్రసాదం హర్షం వా ప్రాప్నోతి. ఆ విశూచీనుడు అంటే ఆ మనసు చెప్పినప్పుడు ఆ హృదయంలో ఆ మనసులోని సత్వగుణం బట్టి ప్రసన్నతని, రజోగుణాన్ని బట్టి హర్షాన్ని, తమోగుణం బట్టి వ్యామోహాన్ని పొందుతూ ఉంటాడు. అంటే ఏమిటి? వీడు ఒక పదార్థమో, ఒక మనిషో, ఒక ఆహారమో, ఒక ఇదో ఉన్నప్పుడు మనకి సత్వగుణం ఉందంటే ఎంతో సాత్విక గుణంతో ఆ వ్యక్తిని మనం ఎంతో ప్రేమగా, ఎంతో లాలించాలని, ఏ విధమైనటువంటి బాధ కలగకుండా స్పృశించాలని, సంగత్వం చెందాలి అనేటువంటి ఒక సత్వగుణంతో ఉంటుంది. అదే రజోగుణం ఉండేటప్పటికి ఏమవుతుందంటే ప్రసన్నంగా ఉంటూ ఉంటాడు. అదే తమోగుణం ఉండేటప్పటికీ విపరీతమైనటువంటి మోహం పుట్టేసేసి ఒక అన్కంట్రోలబుల్ ప్యాషన్తో వచ్చేసి బాధ పెట్టేటువంటి ఇది అనేటువంటి గుణంతో ఉంటుంటుంది. కాబట్టి ఈ మనిషిలో ఉండేటువంటి ఆ జీవుడి చుట్టూ ఉండేటువంటి ఈ 3 గుణాల ప్రకోపం వల్ల, ఈ 3 గుణాల యొక్క యాక్టివేషన్ని బట్టి ఆయన హర్షాన్ని కానీ, ప్రసన్నతని కానీ, మోహాన్ని కానీ పొందుతూ ఉంటాడు. అంటే ఏమిటనమాట? ప్రసాదము అంటే తద్గుణై ప్రసాదం, ప్రసన్నంగా ఉంటాడు.
అంటే మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు వచ్చారు, ఎంతో ప్రసన్నంగా హాయిగా ఉంది, ఎంత బాగుందో అలా ప్రజెన్స్లో ఉంటే బాగుండు అనేటువంటి ప్రసన్నత ఉంటుంది. హర్షం వస్తుంది ఒక్కొక్కసారి. అంటే రజోగుణం వల్ల హర్షం వస్తుంది. అంటే వెంటనే ఏదో చేయబట్టుకోవాలనో దగ్గరికి తీసుకోవాలనో అనేటువంటిది వస్తుంది. అది సింపుల్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఉయ్యాల్లో చంటి పిల్లాడు హాయిగా ఉంటాడు అనుకోండి. అప్పుడు మనం ఇలా చూస్తున్నప్పుడు ఎంతో మనం ప్రసన్నంగా అలాగే చూస్తూ ఉంటాం. ఆ అమాయకత్వాన్ని, ఆ మృదుత్వాన్ని, ఆ నాజూకత్వాన్ని అలా చూస్తూ ఉంటాం. అదే కొంచెం హర్షం వస్తుంది అనుకోండి. అప్పుడు హర్షం వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇలా బొగ్గ మీద ఇలా గెల్లడమో, లేకపోతే చేయి పట్టుకోవడమో, లేకపోతే వాడిని ఎత్తుకోవాలనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా తమోగుణం వచ్చేసేటప్పటికి ఏమంటుంది, మోహం వచ్చేస్తుంది. ఈ పిల్లవాడిని ఎవరికి ఇవ్వకుండా, మీరు ఎవరు ముట్టుకోవడానికి వీళ్ళ, ఇది చేయాలి, అది చేయాలి, ఈ స్త్రీ ఈ స్త్రీ కానీ ఈ పురుషు కానీ నాది అని చెప్పేసేటువంటి ఒకానొక రహస్యమైనటువంటి మోహంలోకి వెళ్ళిపోతూ ఉంటుందయ్యా. ఇదంతా కూడా హృదయం అనేటువంటి అంతఃపురంలో విషూచీనుడు అనేటువంటి మనసు వల్ల కలుగుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.